థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నాకు రష్మిక మిస్ అయిపోతానని భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చాలా, ఈ పిలవగానే వచ్చినందుకు. సార్ నా 25 years మీరు రావాలి అన్నాను. నాకు ఎంత ఎంత అంటే నాకు ప్రత్యక్షంగా చూశాను ఆయన 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 పవర్ ఏంటో. బాంబే వెళ్ళినా, చెన్నై వెళ్ళినా రాజమౌళి గారు చేశారు అనగానే ఇంకా ఏ డైరెక్టర్ అయినా మేము తెలుగు నుంచి ఏదైనా చేసేయగలం అన్న నమ్మకం వచ్చేస్తున్నాడు ఆయన. సో ఇట్స్ లైక్ అట్లాంటి ఆయన. అండ్ వెన్ హీ కమ్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్. సో ఐ థాట్ ఆయన వస్తే కుబేరా కూడా బిగ్ అయిపోతుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, వెరీ ఎవర్ యూ ఆర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఆల్సో. చాలా సినిమా పనిలో పడి మేము కరెక్ట్ ఇక్కడ తెలుగు మీడియాలో నేను ప్రమోషన్ కొంచెం అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోతున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే డే అండ్ నైట్ ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళి చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ వచ్చి తప్పకుండా ఐ విల్ జస్ట్ కవర్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దెన్ అదే ఏవి 25 years చూస్తే నాకు ఇన్ని చేశానా అని భయం వేస్తుంటుంది. అంటే ఒక్కొక్క సినిమా నేను కూతురు, కొడుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అన్నమాట. బేసిక్గా ప్రయత్నం చేశాను. అంటే కొన్ని తప్పులు జరిగి ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఎవ్రీ టైమ్ వాజ్ అ జెన్యున్ ఎఫర్ట్ దట్ ఐ మేడ్ అండ్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేరా, ఐ థింక్ ఇది ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను. అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ. సో ఎలాంటిదంటే అంటే ఒక తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ. సో ఇందులో అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలిగాను అనిపిస్తుంది. అలానే దేవుడికి, దేశానికి కూడా ఎవరు ఏ మనుషులు వేరే కాకూడదు, కోటీశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ. ఇలాంటి ఒక జెన్యున్ ఒక కథతోటి ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న, క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న ఒక మన దేశం లాంటి దేశంలో, ప్రపంచంలో కూడా అలాంటి కథ రావడం నేను అదృష్టం అనుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. నేను జనరల్గా చెప్తాను, ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు, ట్రై చేసామని. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని. సో ఇట్ ఈస్ అండ్ ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు, చాలా హంబుల్గానే నిజాయితీగానే చెప్తున్నాను. ఇది ఒక చాలా కొత్త సినిమా. అండ్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు, ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి, ఇది ట్రూ పాన్ ఇండియా అని. యాక్చువల్లీ మేము 2 లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము. అలానే దీని నేపథ్యం బాంబే. అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు. బేసిక్గా దాని కష్టం మాకు అర్థమైంది, కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది. ఎవరు ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది, ఎమోషన్స్, ఏడుపు ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియలీ కొత్త సినిమా చూస్తారు. లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు, అందరు చెప్తున్నట్టు ట్రైలర్లో చెప్పింది మేమేం అబద్ధం కాదు, వేరేగా ప్రజెంట్ చేయలేదు. దిస్ సినిమా ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. సో ఇట్స్ రియలీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్ అయింది, నేను ప్రామిస్ చేస్తున్నాను దట్ ఈస్ గుడ్ ఫిల్మ్ అని. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో ఈ జర్నీలో ఫస్ట్ ఇట్లాంటి క్యాన్వస్ని కథ రూపంగా అందించిన కథ అందించిన ఫస్ట్ ప్రయారిటీ, ఐ మీన్ ఫస్ట్ ఎందరో ఉన్నారు, కానీ ఫస్ట్ కోవకి కథ పరంగా అందించింది చైతన్య పింగళి అని. సో చాలాసార్లు పక్కన నిలబడి కథని సరికూర్చి దెన్ కథ పక్కదారి పట్టకుండా చేయబట్టుకుని అన్నిట్లో హెల్ప్ చేసిన ఆమె ఫస్ట్ షీ కమ్స్ ఆన్ ద ఫస్ట్ నేమ్. నెక్స్ట్ చాలా చోట్ల మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో సీన్స్ షూట్ చేసిన, చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్. దెన్ అండ్ దెన్ మన
ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద 100 crore సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులు ఒక ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ బాంబేలో చేసాము, బ్యాంకాక్లో చేసాము, గోవాలో చేసాము, హైదరాబాద్లో చేసాము, రోడ్ల మీద చేసాము, చెత్త కుప్పలో చేసాము, సముద్రాల్లో చేసాము. ఇవన్నీ ఓర్చుకొని చేసిన అమీగోస్ ప్రొడక్షన్ టీమ్కి అంటే ఎస్పెషల్లీ అజయ్ అండ్ నాగేశ్వరరావు మీ ఇద్దరు లేకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అంటే చిన్న పిల్లలు కొత్త వచ్చారు కానీ అమేజింగ్ రైజ్ అయ్యారు. దే హెవ్ డన్ ఇట్స్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దెన్ ఇంకోసారి మా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు చిన్న పిల్లలు కాలేజ్లో చదువుకుంటూ ట్రైన్ అసలు ఏం ట్రైనింగ్ లేకుండానే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది కానీ దే రోజ్ టు వెకేషన్. థ్యాంక్ యూ. మీరు అందరూ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ వాట్ ఎవర్ నేను పేరున చెప్తున్నాను మీ అందరికీ. యూ మేడ్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్. అండ్ దెన్